హాయ్ ఎవ్రీవన్, మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ అనే చాప్టర్ సంబంధించి ఇంకా ఒకే ఒక టాపిక్ మిగిలింది. సో ఆ టాపిక్కి మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. వన్స్ ఈ టాపిక్ కంప్లీట్ అయిపోతే మనకి ఈ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోద్ది. సో ఒక్కసారి బోర్డుకి వస్తుంది. ఎవ్రీవన్ ప్లీజ్ కీప్ ద హెడ్డింగ్ యాజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. హెడ్డింగ్ పెట్టారా? ఓకే. తెలుగు మీడియంలో ఏమైనా పెడతారంటే ప్రధాన కారణాంక విభజన అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి. ఓకే. సో ఈ టాపిక్ లాస్ట్ టాపిక్, మనకి ఈ చాప్టర్కి సంబంధించి దిస్ ఈజ్ అవర్ లాస్ట్ టాపిక్. సో ఈ రోజుతో ఈ టాపిక్ అయిపోద్ది. రేపటి నుంచి న్యూ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఓకే. అండ్ ఈ టాపిక్ మీకు బాగా అర్థం అవ్వాలి ఆర్ ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థం అవ్వాలంటే మీకు ఒక 3 టాపిక్స్ తెలిసి ఉండాలి. ఫస్ట్ వన్, ప్రైమ్ నెంబర్స్ మొత్తం మీకు వచ్చి ఉండాలి. అట్లీస్ట్ 1 to 100 మీకు వచ్చి ఉండాలి. క్లియర్? నెక్స్ట్ వన్, టేబుల్స్ బాగా వచ్చి ఉండాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, డివిజన్స్ ఆర్ డివిజిబుల్ రూల్స్ మీకు బాగా వచ్చి ఉండాలి. ఈ 3 టాపిక్స్ తెలుగులో మాట్లాడాలంటే ప్రధాన సంఖ్యలు బాగా తెలిసి ఉండాలి, ఎక్కాలు బాగా వచ్చి ఉండాలి. నెక్స్ట్ భాజనీయత సూత్రాలు ఆర్ భాగాహారాలు. ఈ 3 టాపిక్స్ మీకు వస్తే దీన్ని అర్థం చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ టాపిక్. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒక సైనిక్, నవోదయ, ఆర్ఎంఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా మీ స్కూల్ లెవెల్లో ఉన్న మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో కూడా ఈ టాపిక్ చాలా అవసరం అండ్ ఇంపార్టెంట్. క్లియర్ అండి? ఓకే. ఏంటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? ప్రధాన కారణాంక విభజన అంటే ఏంటి? ఏమీ లేదు. మీకు ఇంతకు ముందు నేను ఒక క్లాస్లో చెప్పాను. ఏంటి, ఒక నెంబర్ ఇచ్చి ఫ్యాక్టర్స్ రాయడం ఎలాగని చెప్పి నేర్పించాను. గుర్తుందా లేదా మీకు? దాన్ని నార్మల్ ఫ్యాక్టరైజేషన్ అంటారు, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. లాస్ట్ క్లాస్లో మీరు ఏదైతే నేర్చుకున్నో దాన్ని జస్ట్ ఆర్డినరీ ఆర్ నార్మల్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. ఇప్పుడు మనం నేర్చుకోబోతుంది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. డిఫరెన్స్ ఏమీ లేదండి. ఇక్కడ కూడా సేమ్ అడుగుతాడు, ఒక నెంబర్ ఇచ్చి ఫ్యాక్టర్స్ రాయమంటాడు. ఈ టాపిక్లో కూడా సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఒకటే డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఏంటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఒక నెంబర్ ఇస్తాడు, ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి సంబంధించి అన్ని ఫ్యాక్టర్స్ రాయమంటాడు, అన్ని కారణాంకాలు రాయమంటాడు. కాకపోతే చిన్న ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, పేరే చూడండి, ప్రైమ్ ఫ్యాక్టర్. ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ఒక నెంబర్కి నువ్వు రాసే ప్రతి ఫ్యాక్టర్ కూడా ప్రైమ్ నెంబర్ అవ్వాలి. ఒక మీకు అర్థమయ్యేలా చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 12 తీసుకున్నాను నేను. 12 అని నెంబర్ తీసుకున్నాను. దీనికి సంబంధించి ముందు ఫ్యాక్టర్స్ అనే రాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇస్తున్నానంటే రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. 12కి సంబంధించి అన్ని కారణాంకాలు రాయండి. మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం కాబట్టి చెప్పండి. ఫ్యాక్టర్స్ అవడం అంటే ఏంటి? ఈ నెంబర్ అనేది ఏ టేబుల్లో వస్తుందో ఆ టేబుల్ అనేది దీనికి ఫ్యాక్టర్ అవుతుంది, కారణాంకం అవుతుంది. 1వ ఎక్కంలో 12 వస్తుంది, అవును. 2వ ఎక్కంలో కూడా 12 వస్తుంది, అవును. సో 2వ ఎక్కంలో 12 వస్తుంది కాబట్టి 2 ఈజ్ అ ఫ్యాక్టర్ టు 12. నెక్స్ట్ 3వ ఎక్కంలో కూడా వస్తుంది. నెక్స్ట్ 4వ ఎక్కం చదువుతున్నప్పుడు కూడా వస్తుంది. నెక్స్ట్ 6వ ఎక్కంలో వస్తుంది. నెక్స్ట్ 12వ ఎక్కంలో వస్తుంది. సో నువ్వు ఏవైతే కింద రాసావో ఈ 1 2 3 4 6 12 ఇవన్నీ ఏంటివి? 12కి సంబంధించిన ఫ్యాక్టర్స్, కారణాంకాలు. ఇది నార్మల్ ఫ్యాక్టరైజేషన్, అవునా కదా? నేను దీని గురించి చెప్పట్లేదు, దీని గురించి చెప్పి దీని దగ్గరికి వస్తాను. క్లియరా? సో 12కి సంబంధించిన ఫ్యాక్టర్స్ రాయమంటే మనం ఇవన్నీ రాసాం కదా. ఓకే, ఒకసారి వీటిని అబ్జర్వ్ చేయండి. ఆ 2 అబ్జర్వ్ చేయండి. ఆ 2 ఏంటివండి? ఎస్, వెరీ గుడ్. ఈ 2 కూడా మనకి ప్రైమ్ నెంబర్స్. ఈ 2 కూడా ప్రైమ్ నెంబర్స్. మరి మిగతావి ఏంటివండి? ఇది కాంపోజిట్ నెంబరు అండ్ ఇది కాంపోజిట్ నెంబరు, ఇది కాంపోజిట్ నెంబరు. మరి 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. అది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు, గుర్తుపెట్టుకోండి ఇది. సో నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఇది క్లియర్ కదండి? సో మనం ఇప్పటిదాకా నేర్చుకుంది ఏంటంటే ఒక నార్మల్ ఫ్యాక్టరైజేషన్ నేర్చుకున్నాము. ఆ నార్మల్ ఫ్యాక్టరైజేషన్ అబ్జర్వ్ చేసుకుంటే నువ్వు రాసే ఫ్యాక్టర్స్లో కాంపోజిట్స్ ఉంటాయి, ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ ఉంటుంది. సో ఒక్క నెంబర్కి సంబంధించి ఇన్ని రకాల ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. ఏ ఫ్యాక్టర్స్? కాంపోజిట్ ఫ్యాక్టర్స్. 12 కాంపోజిట్ నెంబరు, 6 కాంపోజిట్ నెంబరు, 4 కాంపోజిట్ నెంబరు. సో అంటే నువ్వు రాస్తున్న ఫ్యాక్టర్స్లో కాంపోజిట్ నెంబర్స్ ఉంటున్నాయి. ఇంకా నెంబర్స్ అనకూడదు, కాంపోజిట్ ఫ్యాక్టర్స్ ఉంటున్నాయి. 2 3 అని ప్రైమ్ నెంబర్స్. సో వాటిలో మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని కూడా పిలవచ్చు. సో కాంపోజిట్ ఫ్యాక్టర్స్ ఉంటున్నాయి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటున్నాయి. 1 అనేది ఇట్ ఈస్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ కాబట్టి 1 కూడా ఉంటుంది. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా? మనం ఇప్పుడు దాకా నేర్చుకుంది ఇదే. మనకు ఒక నెంబర్ ఇచ్చి రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ అన్నప్పుడు మొత్తం మనం ఇదే రాసుకుంటూ వచ్చాం. అంతేకాని దాంట్లో కాంపోజిట్స్ ఎన్ని ఉన్నాయి, ప్రైమ్స్ ఎన్ని ఉన్నాయి మనం చెక్ చేసుకోలేదు, అవునా? ఇంకా ఇప్పుడు దీని గురించి మర్చిపోండి. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏమీ లేదు, ఇలాగే ఫ్యాక్టర్స్ రాయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో కూడా నీకు ఒక నెంబర్ ఇస్తాడు. ఆ నెంబర్కి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడం ఎలాగంటే ముందు నీకు ఇచ్చిన నెంబర్కి సంబంధించి ఫ్యాక్టర్స్ రాయాలి. ఇక్కడ కూడా ఫ్యాక్టర్స్ రాయాలి, కానీ ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. అంటే అన్నీ కూడా ప్రధాన సంఖ్యలో అవి ఉండాలి. అంటే దాంట్లో కాంపోజిట్ నెంబర్స్ రాకూడదు, కాంపోజిట్ నెంబర్స్ అనేవి రాకూడదు. ప్రతి ఫ్యాక్టర్ కూడా ప్రైమ్ ఫ్యాక్టరే అవ్వాలి. ప్రతి నెంబరు కూడా ప్రధాన సంఖ్య సంబంధించి కారణాంకమే అవ్వాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థమవుతుంది మీకు. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏదైనా నెంబర్కి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి.
ఏదైనా నెంబర్కి ఒక నెంబర్ ఇస్తాడు, ఆ నెంబర్ని ఉపయోగించి మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయండి అని అడిగితే మాత్రం ఒక 2 వేస్ ఉన్నాయి, 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ట్రీ మెథడ్, ఓకే. అండ్ సెకండ్ మెథడ్ ఏంటంటే డివిజన్ మెథడ్. ఈ 2 మెథడ్స్ దేనికండి? ఈ 2 మెథడ్స్ దేనికి? టు ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్, ప్రధాన కారణాంకాలను కనుక్కోవడం కోసం ఉపయోగించే 2 పద్ధతులు. ఒక పద్ధతి వచ్చేమో ట్రీ మెథడ్, రెండో పద్ధతి వచ్చేమో డివిజన్ మెథడ్. ఎక్కువ క్లారిటీగా ఉన్నారు కదండి, ఓకే. అసలు ట్రీ మెథడ్ ఉపయోగించే ఫ్యాక్టర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కుంటాము, డివిజన్ మెథడ్ ఉపయోగించి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కుంటాం, ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ మాత్రం చెప్తాను చూడండి. రైట్ ఆల్ prime factors of 48. రైట్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 48. సో బ్రాకెట్లో ఏంటి? ట్రీ మెథడ్ యూస్ చేద్దాం, ఓకేనా. ట్రీ మెథడ్. సో ట్రీ మెథడ్ యూస్ చేసి ఒక నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్, మనం ఇంతకుముందు నేర్చుకున్న దాంట్లో ప్రైమ్ అనే వర్డ్ యూస్ చేయాలి కాబట్టి రిఫర్ చేయండి, బ్యాక్ వెళ్ళండి ఒకసారి. రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ అని ఇచ్చాను కానీ రైట్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని ఇవ్వాల. ఎప్పుడైనా రైట్ ఆల్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు నార్మల్గా చేసుకెళ్ళిపోండి, దాంట్లో ప్రైమ్లు వస్తున్నాయా కాంపోజిట్లు వస్తున్నాయని చెప్పి ఆలోచించకండి. నీకు ఎప్పుడైతే చూడండి రైట్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవ్వాలి. ఎలాంటి ఫ్యాక్టర్స్ అవ్వాలి? ఈ నెంబర్కి సంబంధించిన అన్ని ఫ్యాక్టర్సే రాయాలి. అక్కడ దాకా అర్థమైంది. మళ్ళీ ఆ ఫ్యాక్టర్స్ అని ఎలాంటి ఫ్యాక్టర్స్ అవ్వాలి? అన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే అవ్వాలి. ఎక్కువ చూడండి 2, 3 రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 12కి 2, 3 అనేవి ప్రైమ్ ఫ్యాక్టర్స్. క్లియర్? అందుకే మీకు చెప్పాను ప్రైమ్ నెంబర్స్ అని మీకు వచ్చి ఉండాలని చెప్పి, ఓకే. ఎలా చేస్తాం గుర్తుపెట్టుకోండి. ముందు ఇచ్చిన 48ని యాజ్ ఇట్ ఈస్గా రాయాలి, ఓకే. రాసాం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన 48ని యాజ్ ఇట్గా రాయాలి. మీకు నచ్చితే దీన్ని సర్కిల్లో పెట్టుకోండి, మీ ఇష్టం అది. ఒక సర్కిల్లో పెట్టుకుంటారో మీ ఇష్టం అది. నెక్స్ట్ ఏం చేయాలంటే జాగ్రత్తగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ బై యూజింగ్ ట్రీ మెథడ్ చెప్తున్నాను, ప్రధాన కారణాంక విభజన చెప్తున్నాను, అది కూడా ట్రీ మెథడ్ యూజ్ చేసి. ముందు 48కి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయమన్నాడు. 48ని ఫస్ట్గా రాసుకోవాలి. కుదిరితే సర్కిల్లో పెట్టుకోకపోయినా మిమ్మల్ని ఎవరు అడగరు కూడా. క్లియర్? ఓకే. నెక్స్ట్ ఏం చేయాలంటే ఏ 2 నెంబర్స్ని ఇంటూ చేస్తే 48 వస్తుంది. ఏ 2 నెంబర్స్ని ఇంటూ చేస్తే 48 వస్తుంది చెప్పాలి. ఏ ఒక 2 నెంబర్స్ తీసుకోండి, ఆ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే హెచ్చవేత చేస్తే గుణకారం చేస్తే 48 వస్తుంది. సో చెప్పండి ఫాస్ట్గా. 6 8 ఎంత? 6 8 48. ఇంకేం వస్తుంది? 48 రావడానికి ఛాన్స్ ఏముంది? 12 4s ఉందా? 12 4s ఎంత అండి? 12 4 45. ఇంకేముంది? ఇంకా 24 2s 48. జాగ్రత్తగా చూడాలి. ముందు ఇచ్చిన నెంబర్ని ఎస్సీగా రాసి తర్వాత ఏ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 6 × 8ని ఒకటి ఏ 2 నెంబర్లు మల్టిప్లై చేస్తే మనకి ఎలా తెలుస్తుంటే టేబుల్ చదవండి 48 ఏ టేబుల్ వస్తుందో చదవండి ఇంకా ఫాస్ట్గా. ఇంకో టేబుల్లో కూడా వస్తుందా? ఫాస్ట్ 2 టేబుల్ వస్తుందా? ఇవ్వండి 2 టేబుల్లో 224 వచ్చింది. 3 టేబుల్ వస్తుందా? 3 టేబుల్లో కూడా వస్తుంది. ఇక్కడ రాయడం మర్చిపోయాను. 3 టేబుల్లో 16 టైమ్స్ వస్తుంది అది. సో ఎన్ని టేబుల్ వచ్చినా మనకు అనవసరం, జస్ట్ ఇన్నిసార్లు వస్తుంది, అవునా కదా? 48 అనేది ఇక్కడ ఎలా రాయాలంటే చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత మీ ఇష్టం. ఈ 4 ఆర్ట్లో మీరు ఏది రాసుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్. క్లియర్గా వెళ్ళండి ఏం మాట్లాడుతున్నా. 6 8s అన్నా 48, 12 4s అన్నా 48, 24 2s అన్నా 48, 16 3s అన్నా 48. వీటిల్లో నువ్వు ఏదైనా రాసుకోవచ్చు. క్లియర్? నేనైతే మాత్రం ఇది రాసుకుంటా, 6 8s రాసుకుంటా. ఇక్కడేమో 6, ఇక్కడేమో 8. 6 × 8 48. అర్థమవుతుంది? అర్థం కావట్లేదు? ఓకే, అర్థమైంది. నెక్స్ట్ అగైన్ ఇక్కడ రండి, 6 దగ్గర రండి. 6ని అగైన్ ఏ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. ఏ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. 6ని 2 × 3 చేయొచ్చా? 2 × 3 ఎంత అండి? 6. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏంటిదండి? ఇది ప్రైమ్ నెంబర్. ఇదేంటిది? ప్రైమ్ నెంబర్. సో ఇక్కడతో ప్రాసెస్ ఆపేయాలి. 6కి సంబంధించి ఇక్కడతో ప్రాసెస్ ఆపేయాలి. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వరకు అది 48ని ఏ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే 48 వస్తుంది అంటే నేను 6 × 8 రాశాను. అగైన్ ఇక్కడ రాసిన ప్రతి దానికి కూడా మళ్ళీ నువ్వు ఎక్స్పాండ్ చేసుకుంటూ రావాలి. సో అగైన్ 6 ఉంది. 6ని మళ్ళీ ఏ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే వస్తుంది అంటే 2 3 6. సో మళ్ళీ దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలి. ఎప్పుడు? ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ వచ్చినప్పుడు మాత్రం ఆపేయాలి. ప్రైమ్ నెంబర్ కాకుండా కాంపోజిట్ నెంబర్ సంయుక్త సంఖ్య వస్తే మాత్రం మళ్ళీ అగైన్ ఎక్స్పాండ్ చేయాలి. చూడండి ఇక్కడ 2 వచ్చింది ప్రైమ్ నెంబర్, 3 వచ్చింది ప్రైమ్ నెంబర్. ఇటు పక్కన ఈ ప్రాసెస్ ఆపేయాలి. నెక్స్ట్ ఫోకస్ అదర్ వన్. దీని మీద ఫోకస్ చేద్దాం. అగైన్ 8 ఉంది.
సో 8ని మళ్ళీ ఏ 2 నెంబర్స్తో మల్టిప్లై చేస్తే 8 వస్తుంది. మీకు నచ్చింది చెప్పండి, ఎనీథింగ్ అనమాట. 2 4s రాయించండి. వెరీ గుడ్, 2 4s రాద్దాం. 2 × 4 అవునా కదా, 2 4s అంతా 8. మళ్ళీ ఇక్కడ రండి, 2 వచ్చింది. 2 అనేది ప్రైమ్ నెంబరా కాదా? ఎస్, ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ వచ్చినప్పుడు మాత్రం దాన్ని నువ్వేం టచ్ చేయొద్దు. ఇక్కడ ప్రైమ్ నెంబర్ వచ్చింది, దీన్ని నేను టచ్ చేయలేదు. ఇక్కడ ప్రైమ్ నెంబర్ వచ్చింది, దీన్ని టచ్ చేయలేదు. ఇక్కడ ప్రైమ్ నెంబర్ వచ్చింది, దీన్ని టచ్ చేయలేదు. ఎప్పుడైతే నీకు కాంపోజిట్ నెంబర్ వస్తుందో, సంయుక్త సంఖ్య వస్తుందో, దాని మీద మాత్రమే నువ్వు ఫోకస్ చేయాలి. క్లియర్గా అర్థమవుతుందా? దీన్ని కూడా వదిలేయండి. నెక్స్ట్ 4ని ఏ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే వస్తుంది? 4 2 2s ఆర్. ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి, 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అంటే అన్నీ నీకు ప్రైమ్ నెంబర్సే వచ్చినాయి. గుర్తుందో లేదో? 2 ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్, 2 ప్రైమ్ నెంబర్, 2 ప్రైమ్ నెంబర్, 2 ప్రైమ్ నెంబర్. సో అన్నీ నీకు ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి కాబట్టి అక్కడితో ఆపేయాలి. ప్రైమ్ నెంబర్ కాకుండా కాంపోజిట్ నెంబర్ వస్తేనే, సంయుక్త సంఖ్య వస్తేనే నువ్వు మళ్ళీ అగైన్ ఆ నెంబర్ని ఎక్స్పెండ్ చేయాలి. ఒకసారి చూడండి, 48ని 6 × 8 కింద రాశాను. 6 అనేది ఏంటిది? కాంపోజిట్ నెంబర్, సంయుక్త సంఖ్య. సో కాంపోజిట్ నెంబర్ వచ్చినప్పుడు మాత్రం నీ ప్రాసెస్ని ఎక్స్టెండ్ చేయాలి. అగైన్ 6ని ఏ 2 నెంబర్లు మల్టిప్లై చేస్తే వస్తే చూసుకోవాలి. 2 3 6. సో లక్కీగా 2 అనేది ప్రైమ్, 3 అనేది ప్రైమ్ కాబట్టి ఈ రెండింటిని టచ్ చేయకూడదు. 2ని టచ్ చేయకూడదు, 3ని టచ్ చేయకూడదు. క్లియరా? నెక్స్ట్ 8 దగ్గరికి వచ్చింది. అగైన్ 8ని ఏ 2 నెంబర్స్తో మల్టిప్లై చేస్తే 8 వస్తుంది. అంటే 2 × 4, 2 4s 8. సో 2 అనేది మళ్ళీ ఏంటి ఇక్కడ? ప్రైమ్ నెంబర్, టచ్ చేయకూడదు. ఒకవేళ 2 కాకుండా వేరే కాంపోజిట్ నెంబర్ వచ్చిందనుకోండి, దీన్ని కూడా మల్టిప్లై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ప్రైమ్ నెంబర్ వస్తేనే వదిలిపెట్టాలి. అదర్వైజ్ ఏ నెంబర్ వచ్చినా సరే ఏ 2 నెంబర్లు మల్టిప్లై చేస్తే ఆ నెంబర్ వస్తుంది, అక్కడ చూసుకోవాలి. సో 2 ఆపేసాం. నెక్స్ట్ 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా? కాదు. సో అగైన్ 4 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి దిస్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ కాబట్టి మళ్ళీ అగైన్ 4ని ఏ 2 నెంబర్లతో మల్టిప్లై చేస్తే 4 వస్తుందో చూసుకోవాలి. అవి కూడా 2 × 2, 2 2s ఆర్ 4. సో ప్రైమ్ నెంబర్. సో ఇక్కడితో ప్రాసెస్ అనేది ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు ఫ్యాక్టర్స్ రాయాలి. ఫ్యాక్టర్స్ చూడండి, ఫ్యాక్టర్స్ ఆఫ్ 48. ఫ్యాక్టర్స్ ఆఫ్ 48 ఈజ్ ఈక్వల్ టు, చూడండి, ఓన్లీ ప్రైమ్లు మాత్రమే రాయండి. మళ్ళీ 6 8 రాయకూడదు. గుర్తుపెట్టుకోండి. 2 ఇక ఈ 2 రాయాలి, ఈ 3 రాయాలి, ఈ 2 రాయాలి, ఈ 2 రాయాలి, ఈ 2 రాయాలి, అంతే అయిపోయింది. ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే రాయండి, కాంపోజిట్స్ అస్సలు రాయకండి. ఓకేనా? సో 2 × అగైన్ 3 × నెక్స్ట్ ఇక్కడ అండి 2 × 2 × 2, 2 × 2 × 2 చూసుకోండి. 2 × 3 × 2 × 2 × 2 అయిపోయింది. ఒకసారి ఇవన్నీ మల్టిప్లై చేసి చూడండి. మల్టిప్లై చేస్తే మళ్ళీ ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇవన్నీ మల్టిప్లై చేస్తే నీకు ఈ ఆన్సర్ వస్తుంది. కావాలి చూసుకోండి. 2 3s చెప్పాలి 6, 6 2s 12, 12 2s 24, 24 2s 48. వస్తుందా 48? అది చెకింగ్ ఎప్పుడైనా మీ ఆన్సర్ కరెక్టా రాంగో చెక్ చేసుకోవాలంటే మాత్రం ఒకసారి ఇచ్చిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా, మీకు వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఏం చేయాలి? అవన్నీ మల్టిప్లై చేస్తే నీకు ఆన్సర్ వచ్చేయాలి. ఒకసారి ఫ్యాక్టర్స్ అన్నీ అబ్జర్వ్ చేయండి. ఒకసారి 2 ఈజ్ ఏ ప్రైమ్, 3 ఈజ్ ఏ ప్రైమ్, 2 ఈజ్ ఏ ప్రైమ్, 2 ఈజ్ ఏ ప్రైమ్, 2 ఈజ్ ఏ ప్రైమ్. ఇక్కడ నీకు వచ్చిన ప్రతి ఫ్యాక్టర్ కూడా, ప్రతి కారణాంకం కూడా ప్రైమ్ నెంబరే. ఏంటి? ప్రధాన సంఖ్య. బట్ నార్మల్ ఫ్యాక్టరైజేషన్ అలా ఉండదు. ఏమొస్తుంది? నార్మల్ ఒక కాంపోజిట్ నెంబర్ వస్తుంది, ఒక ప్రైమ్ నెంబర్ వస్తుంది, ఒక ప్రధాన సంఖ్య వస్తుంది, సంయుక్త సంఖ్య వస్తుంది, ప్రతిదీ వస్తుంది. కానీ కమింగ్ టు ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నీకు వచ్చేది కేవలం ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే. సో ఇలా ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయడానే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. అర్థమైంది ఇక్కడ వరకు? ఓకే. ఇప్పుడు డివిజన్ మెథడ్ చూద్దాం. సేమ్ క్వశ్చన్ రాసుకోండి, మళ్ళీ సేమ్ క్వశ్చన్ రాసుకోండి. ఇక్కడ కూడా రైట్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 48 బ్రాకెట్లో మాత్రం డివిజన్ మెథడ్ని పెట్టుకోండి. అంటే డివిజన్ మెథడ్ యూజ్ చేసి ఇచ్చిన నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా రాస్తారో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకే, మీకు ఎల్సిఎం నేర్చుకున్నప్పుడు డివిజన్ మెథడ్ నేర్పించిన గుర్తుందా? మీకు నేను లీస్ట్ కామన్ మల్టిపుల్ కసాగు నేర్పించినప్పుడు ఒక మెథడ్ నేర్పించిన. ఆ మెథడ్ ఏంటంటే డివిజన్ మెథడ్. గుర్తుందా? ఓకే, సేమ్ ఆ మెథడ్ ఈ మెథడ్ సేమ్ ఒకేలాగా ఉంటే ఒకసారి చూడండి. ఒకసారి ఫస్ట్ దేనికి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఓకే, రాస్తానండి. ఎందుకు? రైట్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 48 బ్రాకెట్లో ఏం పెట్టుకుంటారు మీరు? డివిజన్ మెథడ్ని పెట్టుకోండి. ఓకే, డివిజన్ మెథడ్ యూస్ చేసి 48 సంబంధించిన ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తారు, ఆర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా రాస్తారో సో చూడండి. ముందు ఇచ్చిన 48 యాస్టీగా రాయాలి. ఓకే, తెలిసిన పాయింట్, అది ఈజీ పాయింట్. నెక్స్ట్ ఇలా ఒకటి రాయాలి. గుర్తొస్తుంది, ఎల్సిఎంకి ఇలాగే చేసాం. గుర్తుందో లేదా మీకు? ఎస్, ఇలాగే చేసాం. తర్వాత 2 నుంచి స్టార్ట్ చేసుకురావాలి. ఏ టేబుల్లో
ఏ టేబుల్ రీడ్ చేస్తున్నప్పుడు 48 వస్తుందో ఒకసారి నాకు చెప్పండి. ఏ టేబుల్ రీడ్ చేస్తున్నప్పుడు 48 వస్తుంది. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆ టేబుల్ అనేది కన్ఫర్మ్గా ప్రైమ్ నెంబరే అవ్వాలి. సో ఇంకా చెప్పాలి 2 నుంచి స్టార్ట్ చేయండి. 2 అనే ప్రైమ్ నెంబర్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, 2 టేబుల్ చదువుతున్నప్పుడు 48 ఎప్పుడు వస్తుంది 2 టేబుల్లో? సో 2 టేబుల్ చదువుతున్నప్పుడు 48 ఎప్పుడు వస్తుంది? 24 టైమ్స్ వస్తుంది. అవునా కదా? ఎలా చెప్పగలుగుతున్నావు సార్? ఏం లేదు, సింపుల్ లాజిక్. 2 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుందండి? 2 టైమ్స్ వస్తుంది. 2 టేబుల్లో 8 ఎప్పుడు వస్తుంది? 4 టైమ్స్ వస్తుంది. అయిపోయింది. ఇప్పుడు 2 టేబుల్ చదవమన్నాను కదా అని చెప్పి 48 దాకా చదవాల్సిన పని లేదు, షార్ట్కట్లో చేయొచ్చు. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, మీరు ఐడెంటిఫై చేయాల్సిన పాయింట్ ఏంటంటే అసలు 48 అనేది 2 టేబుల్లో వస్తుందా రాదా, ఎన్నిసార్లు వస్తుంది అనేది సెకండరీ. 48 అనేది 2 టేబుల్లో ఎన్నిసార్లు వస్తుందని సెకండరీ. ప్రైమరీ ఏంటి, అసలు 2 టేబుల్లో 48 వస్తుందని చెక్ చేసుకోవాలి. వస్తేనే కదా ఎన్నిసార్లు వస్తుందో చూసుకునేది. ఎలా చెక్ చేయాలి? బై యూజింగ్ డివిజిబిలిటీ రూల్స్, బాధ్యత సూత్రాలు ఉపయోగించి నేర్చుకోవాలి. ఓకే, 48 అనేది 2తో డివిజిబుల్ అవుతుందా లేదా చెప్పండి ఫాస్ట్గా. 48 అనే నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుందో లేదా? ఎస్ అవుతుంది. ఎలా చెప్పగలుగుతున్నాం? ఇచ్చే నెంబర్లోని లాస్ట్ డిజిట్ మీద ఫోకస్ చేయాలి. 8 ఉంది. సో ఒక నెంబర్ 2తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ 0 ఉన్నా, 2 ఉన్నా, 4 ఉన్నా, 6 ఉన్నా, 8 ఉన్నా, ఒక నెంబర్కి సంబంధించి లాస్ట్ డిజిట్ 8 ఉన్నా ఆ నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. 2తో డివిజిబుల్ అవ్వడం అన్నా, రెండో ఎక్కంలో ఆ నెంబర్ రావడం అన్నా సరే రెండు మీనింగ్లు ఒకటే. సో ఇప్పుడు 8 ఉంది కాబట్టి లాస్ట్ డిజిట్. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అసలు ఆ టేబుల్లో వస్తుందో ముందు చెక్ చేసుకోవాలి. ఓకే వస్తుంది అనుకుంటేనే ఎన్నిసార్లు వస్తుంది ఇక్కడ రాయాలి, ముందు చెకింగ్ చేయాలి. ఓకే, ఫస్ట్ నేను ఏం చేయాలంటే 2 టేబుల్లో 48 వస్తుందా రావట్లేదా, అలాగని చెప్పి టేబుల్ చదవద్దు. ఏం చేయాలి? బై యూజింగ్ 2 డివిజిబిలిటీ రూల్, 2 యొక్క బాధ్యత సూత్రం ఉపయోగించి ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, 48 అనేది 2 టేబుల్లో వస్తుందా రావట్లేదా. ఓకే, 2 యొక్క బాధ్యత సూత్రం ఏంటి? ఒక లాస్ట్ డిజిట్ మీద ఫోకస్ చేయాలి. ఒక లాస్ట్ డిజిట్ మీద ఫోకస్ చేసాం. 8 ఉంది. సో 8 రావచ్చు. లాస్ట్ డిజిట్ 8 వస్తే అది 2తో డివిజిబుల్ అవుతుంది. కన్ఫర్మేషన్ వచ్చింది, ఈ నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. సో అప్పుడు ఎన్నిసార్లు వస్తుంది అంటే చూడండి, 2 రాసుకొని 2 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుంది? 2 టైమ్స్ వస్తుంది. 2 టేబుల్లో 8 ఎప్పుడు వస్తుంది? 4 టైమ్స్ వస్తుంది. అయిపోయింది. అర్థమైంది ఇక్కడ వరకు. నెక్స్ట్ ఎగైన్ ఎలా పెట్టుకోవాలి? ఎగైన్ మళ్ళీ 2 స్టార్ట్ చేయండి. మళ్ళీ 2నే స్టార్ట్ చేయాలి. ఒకవేళ 2 టేబుల్లో రాకపోతేనే 3కి వెళ్ళాలి. ఒకవేళ 3 రాకపోతే 4కి వెళ్ళకూడదు. నీకు ఏం చెప్తున్నాను, ఇక్కడ రాసే ప్రతి నెంబరు కూడా నీకు ప్రైమ్ నెంబరే అవ్వాలి. అదే కాన్సెప్ట్, ప్రైమ్ ఫ్యాక్టర్ అవ్వాలి. ప్రతిదీ కూడా నీకు ప్రైమ్ ఫ్యాక్టర్ అవ్వాలి. ప్రధాన సంఖ్యలు మాత్రం ఇటు పక్క రాసుకుంటూ రావాలి. క్లియరా? ఓకే, ఇక్కడ 2 అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ ఇక్కడ 2 యూస్ చేయకూడదేమో అనుకోకండి. 2 ఎన్నిసార్లు యూస్ చేయొచ్చు, 3ని ఎన్నిసార్లు యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ 2తో స్టార్ట్ చేయండి. ఓకే, 2 టేబుల్లో 24 వస్తుందా రాదా? దీనికి మనం డివిజిబుల్ రూల్ చెక్ చేయక్కర్లేదు. ఎందుకు? 24 అనేది 12 టైమ్స్ వస్తుంది. ఈజీగా తెలుసు. మీకు తెలుసు అన్నప్పుడు డైరెక్ట్గా రాయండి, తెలియదు అనుకున్నప్పుడు మాత్రమే చెక్ చేసుకోవాలి. ఓకే, 2 టేబుల్లో అగైన్ 24 అనేది 12 టైమ్స్ వస్తుంది. ఓకే, రాశాను. నెక్స్ట్ అగైన్ 2 టేబుల్లో 12 వస్తుందా రాదా? 6 టైమ్స్ వస్తుంది. 2 టేబుల్లో 12 అనేది 6 టైమ్స్ వస్తుంది. మీకు గుర్తు వస్తుందా? ఎల్సిఎంలో సేమ్ ఇదే మెథడ్ చేసాము. నెక్స్ట్ అగైన్ 6 అనేది 2 టేబుల్లో వస్తుందా రాదా? వస్తుంది. 2 టేబుల్లో 6 అనేది 3 టైమ్స్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడితో నువ్వు ప్రాసెస్ ఆపేయాలి. ఎందుకు ఆపాలి సార్? నీకు ఆల్రెడీ ప్రైమ్ నెంబర్ ఎప్పుడైతే వస్తుందో, నీకు ఎప్పుడైతే ప్రైమ్ నెంబర్ వస్తుందో అక్కడితో ఆపేయాలి. 3 అనేది ప్రైమ్ నెంబరా కాదా? 3 అనేది ప్రైమ్ నెంబరే కదా. 24 ఈజ్ నాట్ ఏ ప్రైమ్, 12 ఈజ్ నాట్ ఏ ప్రైమ్, 6 ఈజ్ నాట్ ఏ ప్రైమ్. ప్రధాన సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కాదు. బట్ 3 ఈజ్ ఏ ప్రైమ్. నీకు ఎప్పుడైతే ప్రైమ్ నెంబర్ వచ్చింది అనుకుంటే అక్కడితో ఆపేయాలి. సో ఆపేసి ఇక ఇవన్నీ కూడా నీకు సంబంధించిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. సో ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి? 2 × 2 × 2 4 2s ఉన్నాయి. 2 × 2 × 2 × 2 1 2 3 4. ఇక్కడ లాస్ట్లో వచ్చిన ప్రైమ్ నెంబర్ని కూడా రాశారు. ఇక్కడ ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఇంటూ 3. ఓకే, నీ ఆన్సర్ రైట్ రాంగ్ చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలి? వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మల్టిప్లై చేస్తే నీకు 48 రావాలి. 2 2s 4, 4 2s 8, 8 2s చెప్పాలి, 8 2s 16, 16 3s 48. చూడండి, ఇక్కడ నీకు వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 ఎన్నిసార్లు వచ్చింది? 1 2 3 4, 4 2s వచ్చింది, ఒక 3 వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ చూడండి, 2 ఎన్ని వచ్చినాయి? 1 2 3 4, 4 2s వచ్చింది, ఒక 3 వచ్చింది. అంటే నువ్వు ట్రీ మెథడ్ యూస్ చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినా, లేదంటే డివిజన్ మెథడ్ యూస్ చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినా, రెండింటికి కూడా నీకు ఆన్సర్ సేమ్ వస్తుంది. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అన్నీ కూడా ప్రైమ్ ఫ్యాక్టర్సే రావాలి. ఇక్కడ నువ్వు పెడుతున్న ప్రతి నెంబర్ కూడా ప్రైమే అవ్వాలి. ఒకవేళ 2లో ఇదేదో నెంబర్ రాకపోతే 3కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. 3 అవ్వకపోతే 5కి వెళ్ళాలి. 5 కాకపోతే 7, 7 తర్వాత 11, 11 తర్వాత 13, 17, 19, 23. సో ఇలా ప్రైమ్ నెంబర్స్ మాత్రం ఇటు పక్క రాసుకుంటూ రావాలి. క్లియర్గా అర్థమైందా లేదా? ఓకే, దీనికి థర్డ్ వే కూడా చెప్తాను నేను. ఒకసారి బోర్డు కాస్త చూడండి.
ఇది ఇందాక ఇచ్చిన క్వశ్చనే. దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయినప్పుడు ట్రీ మెథడ్ యూస్ చేసైనా చేయొచ్చు, లేదంటే డివిజన్ మెథడ్ యూస్ చేసైనా చేయొచ్చు, లేదు అంటే ఆప్షన్ చెకింగ్ అంటే నీకు ఇచ్చే క్వశ్చన్కి సంబంధించిన ఆప్షన్స్ చెక్ చేసి కూడా ఈజీగా చెప్పొచ్చు. మీ అందరికీ తెలుసు ప్రతి క్వశ్చన్ కూడా మీరు సైనిక్ రాసిన, నవోదయ రాసిన, ఆర్ఎంఎస్ రాసిన, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినా సరే ప్రతి క్వశ్చన్ కింద కూడా ఆప్షన్స్ ఇస్తాడు, అవునా కదా? ఆప్షన్స్ ఇవ్వకుండా ఏ క్వశ్చన్ కూడా ఉండదు. ఈ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ఆల్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ మీరు చూడాలి మిమ్మల్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయమన్నాడా జస్ట్ ఫ్యాక్టర్స్ రాయమన్నాడా చెక్ చేసుకోవాలి. ఏం చెప్తారు ఇక్కడ? ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయమన్నాడు. దేనిది? 48కి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్కి కూడా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఏ, బి, సి, డి. ఇది డి అండి, 4 అని రాశాను, ఇది డి అని రాసుకోండి. సో ప్రతి క్వశ్చన్కి కూడా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ విషయం మీకు తెలుసు. ఇక్కడ కూడా ఈ క్వశ్చన్కి సంబంధించి 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఈజీగా స్మార్ట్గా చేయొచ్చు. ఎలా అంటే మీ ఇష్టం. 48కి సంబంధించి ట్రీ మెథడ్ చేసి కనిపెడతారా, లేదంటే డివిజన్ మెథడ్ చేసి కనిపెడతారా అనేది మీ ఇష్టం. నేనైతే ఏం చేస్తాను అంటే థర్డ్ వే ఏంటి? థర్డ్ మెథడ్ ఆప్షన్స్ చెకింగ్. చూడండి, మీకు ఇందాక చెప్పాను, ఇచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నీ మల్టిప్లై చేస్తే మనల్ని అడిగిన నెంబర్ రావాలి. ఏంటండి? ఇచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మల్టిప్లై చేస్తే, గుణకారం చేస్తే మనల్ని అడిగిన నెంబర్ రావాలి. అంటే వాడి ఉద్దేశం ఏంటి? ఏబిసిడి ఇచ్చాడంటే ఇవన్నీ కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని చెప్పి వాడు ఇచ్చాడు. సో మనం చెక్ చేద్దాం. ముందు ఆప్షన్ ఏ తీసుకుందాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వాడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడిగాడు అంటే నీకు ఖచ్చితంగా ప్రతి ఫ్యాక్టర్ కూడా ప్రైమ్ ఫ్యాక్టరే అవ్వాలి, అంటే ప్రైమ్ నెంబర్ అవ్వాలి. మీకు అర్థం అయ్యేలా చెప్పాలంటే వాడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయమని అడిగాడంటే కింద నీకు ఇచ్చిన ప్రతి నెంబర్ కూడా ప్రైమ్ నెంబరే అవి ఉండాలి, ప్రధాన సంఖ్య అయి ఉండాలి. ముందు అన్ని ప్రధాన సంఖ్యలు కాదో చెక్ చేసుకుందాం. 2 అనేది ఏంటి? ప్రైమ్. 2 అనేది ప్రైమ్. 3 అనేది ఏంటి? ప్రైమ్. 5 అనేది ఏంటి? ప్రైమ్. ఓకే, అన్ని వ్యాలిడ్. మరి ఇక్కడ రెండోసారి 2 అనేది ఏంటి? ప్రైమ్. 2 అనేది ఏంటి? ప్రైమ్. 4 అనేది ప్రైమా? కాంపోజిట్. అసలు ఈ ఆప్షనే తీసుకోకూడదు. ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టర్ అవ్వాలంటే ప్రతి నెంబర్ కూడా ప్రైమ్ నెంబర్ అవ్వాలి. నెక్స్ట్ కమింగ్ టు దిస్ వన్, 2 ప్రైమ్, 2 ప్రైమ్, 2 ప్రైమ్, 2 ప్రైమ్, 3 ప్రైమ్. సో ఇది పక్కన పెట్టండి. ఇది చూడండి 3, 5, 7 ఈ 3 కూడా ప్రైమ్ నెంబర్సే. ఓకే, ఇప్పుడు చూడండి అంటే ఒక ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయ్యింది, అవునా కదా? ఎలిమినేట్ అయింది. రిమైనింగ్ 3 ఆప్షన్స్లో మన ఆన్సర్ ఏది అంటే ఇచ్చిన ప్రతి ఫ్యాక్టర్ని కూడా వేరే ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే నీకు ఇది రావాలి. 2 2s are 4, 4 3s are 12, 12 5s are 60. 60 వచ్చేస్తుంది. మనకి ఎంత రావాలి? 48 రావాలి. సో ఈ ఆప్షన్ అనేది అవ్వదు, అవునా కదా? నెక్స్ట్ వన్. సో ఇది ఆప్షన్ ఆల్రెడీ ఇంతకు ముందు ఎలిమినేషన్ అయిపోయింది. నెక్స్ట్ సి తీసుకుందాం. 2 2s are 4, 4 2s 8, 8 2s 16, 16 3s 48. సో ఇక్కడ 48 ఉంది. ఈ ప్రైమ్ నెంబర్స్ అన్ని మల్టిప్లై చేస్తే మనకు 48 వచ్చింది. సో ఆ ఆప్షన్ నెంబర్ సి. మీకు ఎప్పుడైనా సరే ఏదైనా నెంబర్ ఇచ్చి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమంటే మాత్రం మ్యాక్సిమం మీరు ఆప్షన్ చెకింగ్ ద్వారా వెళ్ళండి, ఓకేనా? ఇంకో సమ్ చెప్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. క్వశ్చన్ చూడండి, ఒకసారి రీడ్ చేద్దాం. రైట్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 96. తెలుగు మీడియం ఎలా రాసుకుంటారంటే 96 యొక్క అన్ని ప్రధాన కారణాంకాలు రాయండి. క్లియర్? ఓకే, మనల్ని ఏమడిగాడు? ఓన్లీ ఫ్యాక్టర్స్ అడిగాడా, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడిగాడా? చూడండి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడిగాడు. మన మైండ్లోకి వచ్చేస్తుంది. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. దానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 3 మెథడ్స్ ఉన్నాయి. ఏ మెథడ్స్ చెప్పండి ఫాస్ట్గా మాట్లాడాలి. ట్రీ మెథడ్, డివిజన్ మెథడ్, థర్డ్ వన్ ఆప్షన్స్ చెకింగ్. అఫ్ కోర్స్ ఈ క్వశ్చన్ నేను ఆప్షన్స్ ఇవ్వలేదు, స్పేస్ ఉంటుంది కాబట్టి ఆప్షన్స్ ఇవ్వలేదు. బట్ మీకు ఎగ్జామ్లో రాసేటప్పుడు ప్రతి క్వశ్చన్కి కూడా 4 ఆప్షన్స్ ఉంటాయి, ఏబిసిడి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక్కడైతే నేను ఇవ్వలేదు, మీ ఇష్టం. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ట్రీ మెథడ్ యూస్ చేయాలా, లేకపోతే డివిజన్ మెథడ్ యూస్ చేయాలా, లేదంటే ఒకవేళ నేను ఆప్షన్స్ ఇచ్చి ఉంటే మీరు అది కూడా చెక్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి, నేను ఇప్పుడు ఈ క్వశ్చన్కి సంబంధించి ట్రీ మెథడ్ చేయమంటారా, డివిజన్ మెథడ్ చేయమంటారా? మీ ఇష్టం. ఓకే, నేనైతే 2 చెప్తాను. ఎందుకంటే ఇంకా ఎవరైనా స్టూడెంట్కి ఒకవేళ చిన్న డౌట్ ఉంటే ఈ 2 మెథడ్స్ ఇప్పుడు చెప్తాను, కొంచెం క్లారిటీ వస్తుంది, ఓకేనా? ఫస్ట్ ఏ మెథడ్ చేద్దామండి? ట్రీ మెథడ్ చేద్దామా? ఓకే, ఫస్ట్ వన్ ట్రీ మెథడ్ యూస్ చేసి చెప్తే మీకు ఆన్సర్ ఎలా చేయాలండి. ట్రీ మెథడ్. ఓకే, ట్రీ మెథడ్ ఏం చేయాలి? ఫస్ట్ ఇచ్చిన 96ని యాసిగా రాయాలి. ఓకే, 96ని యాసిగా రాశాను. సో సర్కిల్ పెడితే పెట్టండి, లేదంటే లేదు. బట్ తరతరాలుగా అందరూ సర్కిల్లో పెడతారు కాబట్టి నేను కూడా సర్కిల్లో పెడుతున్నాను, అవునా? ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఏ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఏ నెంబర్లు అయినా పర్లేదు, ప్రైమ్స్ అవ్వచ్చు, కాంపోజిట్లు అవ్వచ్చు, ఏనవ్వచ్చు, యూ కెన్ టేక్ ఎనీ నెంబర్నా. సో ఏ 2 నెంబర్ని మల్టిప్లై చేస్తే 96 వస్తుంది? చెప్పాలి, మీ ఇష్టం. నేను ఇందా రాశాను చూసాను, 48 సంబంధించి 4 వస్తున్నాయి, దాంట్లో ఏదో రాయొచ్చు. అలాగే 96 సంబంధించి ఏ 2 నెంబర్లు, ఏ 2 నెంబర్లు మీకు ఎలా తెలుస్తుంది? ఏదో ఒక టేబుల్లో ఇది వస్తుంది మీకు, అవునా కదా? చెప్పాలి ఫాస్ట్గా, మీ ఇష్టం. ఏ టేబుల్ రాసినా పర్లేదు. ఓకే, నేనైతే మాత్రం 2 టేబుల్లో రాసుకుంటాను. 2 ×
48 అంతే కదండి. 248 ఎంత అండి 96. ఇక్కడ ఇలా రాయాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏ 2 నెంబర్లు మల్టిప్లై చేస్తే 96 వస్తుంది ఆ 2 నెంబర్లు కూడా రాసుకోండి. ఓకే, ఇక్కడ వరకు రాశాను. తర్వాత లెఫ్ట్ సైడ్ దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ చూసాను, చూడంగానే 2 ఉంది. 2 అనేది ఏంటిది ప్రైమ్ నెంబర్. ఇంకా దీన్ని టచ్ చేయకూడదు, ఇంకా దీని ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది ఎక్స్టెండ్ చేయకూడదు. ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్, అవునా? సో లెఫ్ట్ సైడ్ చూడంగానే 2 కనబడింది. 2 ఏంటిది ప్రైమ్ నెంబర్. ఏం చెప్పారు ఇందాక, ప్రైమ్ నెంబర్ అయితే దానికి టచ్ అయ్యేది అక్కడితో ఆపేయాలి. ఓకేనా? ఒకవేళ ప్రైమ్ నెంబర్ కాకపోతే మళ్ళీ ఎక్స్టెండ్ చేయండి. ఏ 2 నెంబర్లు మల్టిప్లై చేస్తే ఆ నెంబర్ వస్తుందో అది వేయాలి. ఇక్కడ లక్కీగా 2 వచ్చింది కాబట్టి 2 ప్రైమ్ నెంబర్ కాబట్టి ప్రధాన సంఖ్య కాబట్టి ఇక దీన్ని మనం టచ్ చేయకూడదు. ఓకే, రైట్ సైడ్కి రండి. 48 ఇక మళ్ళీ ఆలోచించండి, 48 ఇది ప్రైమ్ నెంబరా? 48 అనేది ఈజ్ ఇట్ 48 ఇస్ ప్రైమ్ నెంబర్? నో. 48 అనేది ప్రధాన సంఖ్య కాదు. అందుకే మీకు చెప్తున్నాను 1 నుంచి 100 దాకా అన్ని ప్రైమ్ నెంబర్స్ మైండ్లో ఉండాలి. ఈ నెంబర్ చూడంగానే ఇది ప్రైమ్ నెంబరా, కాంపోజిట్ నెంబరా, ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య మీకు అర్థమైపోవాలి. సో ఇప్పటికైనా ఎవరికైనా రాకపోయినా నో ప్రాబ్లం, 1 to 100 ప్రైమ్ నెంబర్స్ని బై హార్ట్ చేయండి. ఓకేనా? సో 48 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ప్రైమ్ నెంబర్ కాకపోతే ఏం చేయాలి, మన ప్రాసెస్ని కొంచెం ఎక్స్టెండ్ చేయాలి. సో 40 అగైన్ సేమ్ లాజిక్. 48ని ఏ 2 నెంబర్లు మల్టిప్లై చేస్తే 48 వస్తుంది. ఏ 2 నెంబర్లు మల్టిప్లై చేస్తే మీ ఇష్టం, ఇక్కడ మీ ఎన్ని నెంబర్లను తీసుకోండి. 8 6 8 దారులు ఎంత? 8 దారులు ఎంత అండి 48. ఓకే, వచ్చింది కదా. అగైన్ మళ్ళీ ఇక్కడ లెఫ్ట్, ఇక్కడ రైట్, ఇక్కడ లెఫ్ట్, ఇక్కడ రైట్. మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఏంటి 8 అనేది ఏంటి ప్రైమా కాంపోజిటా? కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అయితే మనం ప్రాసెస్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. అగైన్ 8ని ఏ 2 నెంబర్లతో మల్టిప్లై చేస్తే వస్తుంది 2 4s, అవునా కదా? 2 4s. అగైన్ ఇది లెఫ్ట్, ఇది రైట్. సో లెఫ్ట్ సైడ్ ఏముంది 2 అనేది ఏంటి ప్రైమ్ నెంబర్. ఇంకా దీన్ని ఏం చేయకూడదు. మన రైట్ సైడ్ దగ్గర రండి. 4 అనేది ఏంటిది మాట్లాడాలి. 4 అనేది ఏంటి కాంపోజిట్ నెంబర్. సో కాంపోజిట్ నెంబర్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ నెంబర్ని ఏ 2 నెంబర్లతో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది. 2 2s ఎంత అండి 4. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. ఓకే, నెక్స్ట్ దీని దగ్గర రండి. 6 మిగిలింది. 6 అనేది ప్రైమ్ నెంబరా, కాంపోజిట్ నెంబరా? కాంపోజిట్ నెంబర్. సో కాంపోజిట్ నెంబర్ అయితే మన ప్రాసెస్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఏ 2 నెంబర్లు మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. ఫాస్ట్ చెప్పాలి. 2 3 6, 2 3s 6, ఇక్కడ 2, ఇక్కడ 3, 2 3s 6. మళ్ళీ లెఫ్ట్ సైడ్ రండి. లెఫ్ట్ సైడ్కి రండి. 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో దాన్ని మనం ఏం చేయకూడదు. అగైన్ రైట్ సైడ్ రండి. 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో దాన్ని కూడా మనం ఏం చేయలేము. ఓన్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటే, ప్రైమ్ నెంబర్ వస్తే దాన్ని టచ్ చేయకూడదు. కాంపోజిట్ నెంబర్ వస్తే మాత్రం ఇలా మల్టిప్లై చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఒక నెంబర్ తీసుకున్నాము, జాగ్రత్తగా వినండి. దీని తర్వాత మళ్ళీ ఇంకా చెప్పను, ఒకసారి జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఒక నెంబర్ తీసుకున్నాము. ఏ 2 నెంబర్ని మల్టిప్లై చేస్తే ఆ నెంబర్ వస్తుందో చూసుకోవాలి. 2 into 48. నేను మళ్ళీ ఇక్కడ మీకు క్లారిటీగా చెప్తాను, ఇదే రాయక్కర్లేదు. మీకు వేరే 2 నెంబర్లు మల్టిప్లై చేసినప్పుడు 96 వచ్చింది అనుకోండి, ఆ 2 అయినా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 96 ఎక్కడ వస్తుంది? 12 8s ఎంత అండి? 12 8s 12 8 ఎంత 96. సో ఇక్కడ 12 రాసి ఇక్కడ 8 అని రాసుకోవచ్చు, మీ ఇష్టం. అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఈ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. సో 248 రాశాను. రాసిన తర్వాత ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ 2 ఉంది, ప్రైమ్ నెంబర్ ఉంది, అక్కడ ఆపేయాలి. రైట్ సైడ్ 48 కాంపోజిట్ నెంబర్. మళ్ళీ దాన్ని 2 నెంబర్స్ మల్టిప్లికేషన్లో రాయాలి. 8 4 ఇది లెఫ్ట్, ఇది రైట్. మళ్ళీ లెఫ్ట్ సైడ్ రండి, కాంపోజిట్ నెంబర్ మళ్ళీ రాసుకోవాలి. ఇదంతా దీనికి ట్రీ మెథడ్ ఎందుకు పేరు వచ్చిందంటే, మొత్తం ఒకసారి స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయండి. ఒక ట్రీ ఉన్నట్టే ఉంటుంది. ఈ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తే ఒక ట్రీ లాగే అనిపిస్తుంది. అందుకే దీనికి ట్రీ మెథడ్ అని పెట్టారు. సో ఇప్పుడు చెప్పండి, దీనికి సంబంధించిన ఫ్యాక్టర్స్ రాయాలి. రాయాలంటే చెప్పండి, ఓన్లీ ప్రైమ్స్ మాత్రం రాయాలి. 2 into నెక్స్ట్ 2, నెక్స్ట్ 2 into 2, 2 into 2. నెక్స్ట్ ఈ నెంబర్ దగ్గర 2 into 3. ఓన్లీ ప్రైమ్స్ మాత్రం రాయాలి. ఇక్కడ వచ్చిన ప్రైమ్స్ మాత్రం రాయాలి. ముందు లెఫ్ట్ సైడ్ రాసుకోండి, తర్వాత రైట్ సైడ్ రండి. మళ్ళీ రైట్ సైడ్లో లెఫ్ట్ టు రైట్ 2 into 2 into 2 into 2 into 3. మన ఆన్సర్ రైట్ రాంగ్ ఎలా చెక్ చేయాలి? ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఎంత రావాలి? 96 రావాలి. చెక్ చేద్దాం ఒకసారి. 2 రెళ్ళు 4, 4 రెళ్ళు 8, 8 రెళ్ళు 16, 16 రెళ్ళు 32 అండ్ 32 3s 96. ఆన్సర్ వచ్చేసింది కదండి. సో దిస్ ఈజ్ కాల్డ్ ట్రీ మెథడ్. ఓకే, అర్థమైంది, ట్రీ మెథడ్ అయింది. సో డివిజన్ మెథడ్ కూడా ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. డివిజన్ మెథడ్ ఏం చేయాలి? ముందు ఇచ్చిన నెంబర్ని యాస్టీగా రాయాలి. ఓకే, ఇచ్చిన నెంబర్ని యాస్టీగా రాశాను. తర్వాత ఇది ఒక షేప్ రాశాను. నెక్స్ట్ ఏం చేయాలి? 2 నుంచే స్టార్ట్ చేయాలి. గుర్తుపెట్టుకొని ప్రైమ్ నెంబర్స్ మనకు 2 నుంచి స్టార్ట్ అవుతుంది, అవునా కదా? సో ఇక్కడ
ఇక్కడ రాసే డివిజన్ మెథడ్ నువ్వు రాసే ప్రతి నెంబర్ కూడా ఏమవ్వాలి, ప్రైమ్ నెంబర్ అయ్యి ఉండాలి, అవునా కదా. సో ఫస్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి, స్టార్టింగ్ ప్రైమ్ నెంబర్ ఎంత, ప్రధాన సంఖ్య ఎంత 2. సో 2 టేబుల్లో 96 వస్తుందో ముందు చెక్ చేసుకోండి, ఎన్నిసార్లు వస్తుందని కాదు, ఎన్నిసార్లు వస్తుంది తర్వాత సెకండరీ, ముందు అసలు 2 టేబుల్ చదువుతున్నప్పుడు 96 వస్తుందో రాదు, అది ఎలా తెలుస్తుంది, 2 డివిజిబిలిటీ రూల్ అప్లై చేసినప్పుడు, 2 యొక్క బాధ్యత సూత్రం అప్లై చేసినప్పుడు. సో వాట్ ఈస్ ద 2 డివిజిబిలిటీ రూల్, 2 యొక్క బాధ్యత సూత్రం ఏంటి, లాస్ట్ డిజిట్ అనేది ఇదే, ఈ నెంబర్ సంబంధించి లాస్ట్ డిజిట్ అంటే ఇది, ఆ లాస్ట్ డిజిట్ అనేది 0 ఉన్నా 2 ఉన్నా 4 ఉన్నా 6 ఉన్నా ఉంది కదా 6, మరి 2తో డివిజిబుల్ అవుతుందా, ఎస్ అవుతుంది. సో ఎన్నిసార్లు అవుతుంది ఇప్పుడు చూద్దాం, 2 తీసుకుందాం. ఓకే, ఫస్ట్ సింగిల్ డిజిట్ తీసుకుందాం. 2 టేబుల్లో 9 ఇప్పుడు వస్తుంది, ఎగ్జాక్ట్గా రాదు, నియరెస్ట్ వాల్యూ వస్తుంది కదండి. 2 4s 8, 2 4s 8 అంటే రిమైండర్ ఎంత మిగిలింది, ఇక్కడ 9 ఉంది, మనం ఓన్లీ 8 మాత్రం రాసాం, 1 రిమైండర్ ఉంది, ఆ 1 అనేది ఇక్కడికి వస్తుంది అంటే 16 అయ్యింది. సో 2 టేబుల్లో 16 ఎప్పుడు వస్తుందండి, 8 టైమ్స్ వస్తుంది, ఇలా రాయాలి, అర్థమవుతుందా. నెక్స్ట్ 48, మళ్ళీ 48 అనేది ఏ టేబుల్లో వస్తుంది, అగైన్ మీరు 2 నుంచే స్టార్ట్ చేయాలి, 2 నుంచే 2 టేబుల్లో 48 వస్తుందా, ఎలా వస్తుందా రాదా, 8 లాస్ట్ డిజిట్ 8 ఉంది. సో మనకు తెలుసు లాస్ట్ డిజిట్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉన్న 2తో డివిజిబుల్ అవుతుంది, అంటే 48 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి డివిజిబుల్ అవ్వడం అన్నా 2 టేబుల్లో ఆ నెంబర్ రావడం అన్నా రెండు ఒకటే. సో డివిజిబుల్ అవుతుంది కాబట్టి కన్ఫామ్గా ఇది 2 టేబుల్లో వస్తుంది. సో అగైన్ 2 పెడతాము, సింగిల్ డిజిట్ తీసుకుందాం. ముందు ఈ ఫస్ట్ డిజిట్ తీసుకుందాం. 2 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుంది, 2 టైమ్స్. అగైన్ 2 టేబుల్లో 8 ఎప్పుడు వస్తుంది, 4 టైమ్స్ అంటే 24. అగైన్ మళ్ళీ 2 టేబుల్లో 24 వస్తుందా, ఎస్, మనకి టేబుల్స్ ఎలాగో 20 దాకా చదవమన్నాను కాబట్టి 2 టేబుల్లో 24 12 టైమ్స్ వస్తుంది. అగైన్ 2 టేబుల్లో 12 వస్తుందా రాదా, ఎస్ 6 టైమ్స్ వస్తుంది. ఏంటి సార్ పద్దాక 2A రాస్తున్నారు ఏంటి సార్, అదే మీకు చెప్తున్నాను, 2 టేబుల్ వస్తున్నంతసేపు 2A రాయాలి. ఒకవేళ 2 టేబుల్లో ఆ నెంబర్ రాకపోతే 3కి వెళ్ళాలి, 3 తర్వాత 4కి వెళ్ళాలి, 5కి వెళ్ళాలి, వెరీ గుడ్ 5కి వెళ్ళాలి. అన్ని ప్రైమ్ నెంబర్స్నే చెక్ చేయాలి, ప్రైమ్ అవ్వాలి, ప్రైమ్ ఒక్కటి కూడా కాంపోజిట్ రాయకూడదు, ఓకేనా. అగైన్ 6 వచ్చింది, 6 అనేది 2 టేబుల్లో వస్తుందా రాదా, ఎస్ వస్తుంది. 2 టేబుల్లో 6 అనేది 3 టైమ్స్ వస్తుంది. సో లాస్ట్లో నీకు ప్రైమ్ నెంబర్ వచ్చినప్పుడు ఏం చేయమని చెప్పాను, అక్కడితో ప్రాసెస్ ఆపేసి ఈ నెంబర్స్ అన్నీ కూడా మల్టిప్లికేషన్లో రాయండి. ఇక్కడ రాసి ఉంటారా, ఇక్కడ రాశాను, 2 × 2 × 2 × 2 × 3. సో ఫస్ట్ 2 × 2 × 2 × 2 × 2 × 3 మొత్తం 1 2 3 4 5 2s రావాలి. 1 2 3 4 5 2s ఒక 3 వచ్చింది. మళ్ళీ మన ఆన్సర్ రైట్ రాంగా ఏముంది, అన్ని మల్టిప్లై చేస్తే 96 రావాలి. రెండు స్టార్ట్ చేద్దాం. 2 2s 4 4 2s 8 8 2s 16 16 2s 32 అండ్ 32 3s 96. సో ఇక్కడ 96 వచ్చింది, ఇక్కడ 96 వచ్చింది. చూసారా, మీరు ట్రీ మెథడ్ యూస్ చేసిన డివిజన్ మెథడ్ చూసినా అవే ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఇక్కడ 2 ఎన్ని వచ్చినాయి, 1 2 3 4 5 2s వచ్చింది, ఒక 3 వచ్చింది. ఇక్కడ కూడా చూడండి 1 2 3 4 5 2s వచ్చింది, ఒక 3 వచ్చింది. సో అర్థమైంది కదండి, ఇదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అక్కడ ట్రీ మెథడ్ని యూస్ చేయొచ్చు, లేదంటే డివిజన్ మెథడ్ని యూస్ చేయొచ్చు. ఇంకొక సంబంధం అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకసారి బోర్డు కాస్ట్ చూడండి అందరూ. థర్డ్ క్వశ్చన్ ఒకసారి రీడ్ చేద్దామా. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 105. తెలుగు మీడియా కూడా చెప్పిన తర్వాత ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. 105కు ఎన్ని ప్రధాన కారణాంకాలు ఉంటాయి రాశారు కదండి. ఒక్కసారి ఇందాక క్వశ్చన్ ఈ క్వశ్చన్ రెండు పక్కన పెట్టి రీడ్ చేయండి. ఒకసారి క్వశ్చన్ మాత్రమే రీడ్ చేయండి, ఆన్సర్లు కాదు. చదివారా, డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఎస్ డిఫరెన్స్ ఉందండి. ఇందాక క్వశ్చన్ ఏంటి, రైట్ ఆల్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి సంబంధించి అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయమని చెప్పి ఇందాక క్వశ్చన్ ఉంది. బట్ ఈ క్వశ్చన్ ఏంటి, రైట్ ద నెంబర్ ఆఫ్ అంటే ఏంటి, ఈ 105కి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడగట్లా, ఈ 105కి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయమని అడగట్లా, ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నాడు, ఎన్ని ఉంటాయి. సో దానికోసం మనం ఏం చేయాలి, కన్ఫామ్గా అసలు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయో చూసుకోవాలి, రాయాలి. రాసిన తర్వాత అవన్నీ కౌంట్ చేసుకుంటూ చెప్పాలి. మీకు అర్థమయ్యేలా చెప్తాను రండి. సో అగైన్ ముందు దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాయాలి. ఎందుకు వాడు అడిగింది ప్రైమ్ ఫ్యాక్టర్సే కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడానికి మన దగ్గర 2 ways ఉన్నాయి, 2 methods. ఫస్ట్ వన్ ట్రీ మెథడ్, సెకండ్ వన్ డివిజన్ మెథడ్. సో ఏదో ఒకటి మీకు ఏది నచ్చితే ఆ మెథడ్ ప్రిఫర్ చేయండి. బట్ నన్ను సజెస్ట్ చేయమంటే మాత్రం ఒకవేళ మీకు బిగ్గర్ నెంబర్ ఇచ్చినా సరే మీకు డివిజన్ మెథడ్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. సో నన్ను సజెస్ట్ చేయమంటే మాత్రం ట్రీ మెథడ్ కన్నా కూడా డివిజన్ మెథడ్ అనేది బెస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ సమ్కి కూడా డివిజన్ మెథడే చేస్తాను, జాగ్రత్త చూడండి. సో డివిజన్ మెథడ్
డివిజన్ మెథడ్ ఓకే, మీ ఇష్టం అండి. మీకు ఒకవేళ ట్రీ మెథడ్ నచ్చిందో అది చేసుకోండి. కానీ పెద్ద పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు ట్రీ మెథడ్ అనేది కొంచెం డిఫికల్టీగా అనిపిస్తుంది. బిగ్గర్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మాత్రం డివిజన్ మెథడ్ చాలా ఈజీగా అనిపిస్తుంది. సో 105 ఓకే, ఏం చేయాలి, ఎలా పెట్టాలి? అవును పెట్టాలి. ఎక్కడ స్టార్ట్ చేయాలి? 2 నుంచి స్టార్ట్ చేయాలి. బట్ ముందు చెక్ చేసుకోవాలి 2 టేబుల్లో 105 వస్తుందా రావట్లేదా? వస్తుందో రాదో మనకి ఎలా తెలుస్తుంది? 2 డివిజిబుల్ రూల్ అప్లై చేసినప్పుడు 2 యొక్క బాధ్యత సూత్రం ఈ నెంబర్కి అప్లై చేయండి. సో ఒకటి డివిజిబుల్ రూల్ పాస్ అయ్యింది అనుకోండి, అప్పుడు 2 టేబుల్ ఇది వస్తున్నట్టు అర్థం. మీకు ఇందాక చెప్పాను 2 డివిజిబిలిటీ రూల్ అన్నా 2 టేబుల్ అన్నా రెండు ఒకటే. ఒక నెంబరు జాగ్రత్త చూడండి, ఒక నెంబరు 2 డివిజిబుల్ రూల్ వచ్చింది అంటే 2 రెండో ఎక్కలో ఆ నెంబర్ వస్తున్నట్టు అర్థం. ఓకేనా? ఓకే, 2 టేబుల్లో ఇది వస్తుందో రాదా? దానికోసం ఏం చేయమని చెప్తాను? 2 యొక్క బాధ్యత సూత్రం అప్లై చేయాలి అని చెప్తాను. ఓకే, అకార్డింగ్ టు 2 డివిజిబిలిటీ రూల్ ఫస్ట్ లాస్ట్ డిజిట్ మీద ఫోకస్ చేయాలి. లాస్ట్ డిజిట్ ఎంత ఉంది? 5 ఉంది. సో యాజ్ పర్ 2 డివిజిబిలిటీ రూల్ మనకి లాస్ట్ డిజిట్ 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఈ 5 ఏదో ఒకటి మాత్రమే ఉండాలి. 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ. బట్ ఇక్కడ ఏముంది? 5 ఉంది. సో 2 డివిజిబుల్ రూల్ అనేది దీనికి అప్లై అవ్వదు. సో అప్లై అవ్వదు కాబట్టి ఈ నెంబర్ అనేది 2 టేబుల్లో కూడా రాదు. క్లియర్? నెక్స్ట్ 2 అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి చెప్పాలి? 3కి వెళ్ళాలి. ఒక సీక్వెన్స్లోనే వెళ్ళాలి. ఓకే, 3 డివిజిబిలిటీ రూల్. ఓకే, 3 టేబుల్లో ఈ నెంబర్ వస్తుందా రాదా? వస్తుందా రాదా చెక్ చేయాలంటే ముందు దీని మీద నువ్వు 3 డివిజిబుల్ రూల్ అప్లై చేయాలి. సో వాట్ ఈస్ ద 3 డివిజిబుల్ రూల్? సో ఈ ఇచ్చిన ప్రతి డిజిట్ని కూడా నువ్వు సమ్ చేయాలి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3 దెన్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఆటోమేటికల్లీ డివిజిబుల్ బై 3. నీకు ఇచ్చిన సంఖ్యలోని అన్ని డిజిట్స్ కలిపితే ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ కనుక ఒకవేళ నీకు 3 టేబుల్లో వచ్చిన 3తో డివిజిబుల్ అయినా ఇచ్చిన నెంబర్ కూడా నీకు 3 చేత డివిజిబుల్ అవుతుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో 3 డివిజిబుల్ రూల్ ప్రకారం ఇచ్చిన నెంబర్లోని ప్రతి డిజిట్ను కూడా ఎడిషన్ చేయాలి. 5 + 0 5, 5 + 1 6 వచ్చింది. యాడ్ చేసి ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఓకే, ఈ 6 అనేది 3 టేబుల్లో వస్తుందా రాదా? 6 అనేది 3 టేబుల్లో వస్తుందా? ఎస్ వస్తుంది. సో 6 అనేది 3 టేబుల్లో వస్తుంది కాబట్టి ఈ నెంబర్ కూడా 3 టేబుల్లో వచ్చేస్తుంది. సో కన్ఫర్మేషన్ వచ్చింది. మనకి ఏమని వచ్చింది? సారీ, 105 అనేది 3 చేత డివిజిబుల్ అయ్యింది కాబట్టి 3 టేబుల్లో కూడా వస్తుంది. అమ్మ కన్ఫర్మ్ అయింది. ఓకే, 3 టేబుల్లో వస్తుంది. ఓకే, 3 టేబుల్ చదవండి. సో ఫస్ట్ ఏం చేద్దాం? 1 డిజిట్ తీసుకుందాం. 1 డిజిట్ అనేది చాలా తక్కువ వాల్యూ కాబట్టి పక్కన ఇంకో డిజిట్ కూడా తీసుకుందాం. 10 తీసుకుందాం. సో 3 టేబుల్లో 10 వస్తుందా? ఎగ్జాక్ట్గా రాకపోయినా నియరెస్ట్ వాల్యూ తీయచ్చు. సో 3 టేబుల్లో 10, 3 3s చూడండి, 3 3s 9. ఇక్కడ ఓన్లీ మనం 9 మాత్రమే రాసాము. ఇక్కడ 10 ఉంది అంటే రిమైండర్ ఎంత ఉంది? 1 మిగిలిపోతుంది. ఆ 1 ఇక్కడ వస్తుంది అంటే 15 అవుతుంది. అగైన్ 3 టేబుల్లో 15 ఎప్పుడు వస్తుంది? 5 టైమ్స్ వస్తుంది. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. నెక్స్ట్ అగైన్ మళ్ళీ 2 టేబుల్ చెక్ చేయండి. 2 టేబుల్లో 35 వస్తుందా? రాదు. ఎందుకు? లాస్ట్ డిజిట్ 5 ఉంది కాబట్టి 2 టేబుల్లో లాస్ట్ డిజిట్లో ఎప్పుడు కూడా 5 ఉండకూడదు కాబట్టి 2 టేబుల్లో రాదు. నెక్స్ట్ 3 టేబుల్లో వస్తుందో చెక్ చేసుకోవాలి. సో 3 టేబుల్లో రావాలంటే 3 డివిజిబుల్ రూల్ అప్లై చేయాలి. సో 5 + 3 8. 8 అనేది 3 టేబుల్లో వస్తుందా? రాదు. 8 రాదు కాబట్టి 35 కూడా 3 టేబుల్లో రాదు. నెక్స్ట్ 2 అయిపోయింది, 3 అయిపోయింది. నెక్స్ట్ 4 అనకండి, ప్రైమ్ నెంబర్సే రావాలి ఇటు పక్క అన్నీ కూడా. 4 ఈజ్ ఎ కాంపోజిట్ నెంబర్, సంయుక్త సంఖ్య. సో 2 ఫెయిల్ అయింది, 3 ఫెయిల్ అయింది. నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ 5. 5 టేబుల్లో 35 వస్తుందా? వస్తుంది. 5 టేబుల్లో 35. 5 టేబుల్లో 35 వస్తుంది. ఎన్నిసార్లు? 7 టైమ్స్. సో అగైన్ 7 అనేది ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ వచ్చిన తర్వాత ఇక్కడితో ఆపేయమని చెప్తున్నా, మీకు గుర్తుపెట్టుకోవాలి. సో అయిపోయిన తర్వాత ఒకసారి ఫ్యాక్టర్స్ అన్ని రాయండి. 105కి సంబంధించి నీకు వచ్చిన ఫ్యాక్టర్స్ రాయండి. 3 × 5 × 7, 3 × 5 × 7. వాడు నిన్ను అడగలేదు. ఏమడిగాడు? ఎన్ని ఉంటాయి ప్రైమ్ నెంబర్? ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఎన్ని ఉంటాయి చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. 105కి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి ప్రధాన కారణాంకాలు ఎన్ని ఉంటాయి? ఎన్ని లెక్కేయండి. 1 2 3 ఉంటాయి. మీ ఆప్షన్స్లో 3 అనేది కనబడుతుంది. ఇలా చేయాలి. సో దీన్ని బేస్ చేసుకుని 2 క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రైట్ ఆల్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇందాక మనం ఏవైతే 2 సమ్స్ చూసామో అలాగ అడగచ్చు. లేదు అంటే ఈ మోడల్ అడగచ్చు. ఏమని? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని చెప్పి. సో అర్థమైంది కదండి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ చాలా ఈజీ టాపిక్. ఎప్పుడు ఈజీ? ప్రైమ్ నెంబర్స్, టేబుల్స్, డివిజన్స్ ఇవన్నీ వస్తే చాలా ఈజీ టాపిక్. దీంతో మీకు మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ అనే చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. రేపు నుంచి కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.